అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు మొన్న స్టీల్ ప్లాంట్ గురించి ఒక కామెంట్ చేశారండి. ఆయన మాట్లాడిన మాటల్ని నిన్నటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, ఆయన సొంత మీడియా, ఆయన సోషల్ మీడియా, ఆయన డబ్బా మీడియా వీళ్ళందరూ కూడా తీసుకుని ఈ రాష్ట్రంలో మరోసారి రాజకీయంగా ఏదైనా అగ్గి రాజేద్దామనే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రజల అదృష్టం, వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో మెజారిటీ శాతం మరోసారి వాళ్ళ ట్రాప్లో పడడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలను మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫిల్టర్స్ లేకుండా చాలా క్లియర్గా అడ్రస్ చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం మనస్సులో ఏముందో ఆ మాటల్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఒక ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవడం సమష్టి బాధ్యత, కానీ దాన్ని పోషించడం ప్రజల బాధ్యత కాదు. ప్రజల పన్నులను తీసుకుపోయి ఒక ప్రభుత్వ రంగ సంస్థని నిత్యం మేపుతూ కూర్చుంటాం అనేటువంటి ఉద్దేశం ప్రజలకైతే ఉండదు. ఖచ్చితంగా ప్రభుత్వం వాటిని పరిరక్షించుకోవాలి, అక్కడ ఉండేటువంటి ఉద్యోగుల్ని మోటివేట్ చేయాలి, అవసరమైతే వాళ్ళ మీద ప్రెజర్ క్రియేట్ చేయాలి, ఆయా సంస్థల్ని ప్రొడక్టివ్గా మలుచుకోవాలి. తద్వారా రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే విధంగా ఆ సంస్థలను లాభాల బాట పట్టించాలి. అంతేగాని నిత్యం నిరంతరం ఆయా సంస్థలను మనం పెట్టుబడి పెడుతూ పోషిస్తూ వాటికి అవసరమైనటువంటి నష్టాలను పూడుస్తామంటే ఖచ్చితంగా ఆ విధానాలను ప్రజలు కూడా హర్షించరండి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, స్టీల్ ప్లాంట్ అనే అంశాన్ని నిజంగా స్టీల్ ప్లాంట్లో పనిచేసే ఉద్యోగస్తుల కోసమో, లేదంటే అక్కడ ఉండేటువంటి నిర్వాసితుల కోసమో, లేదా వాళ్ళ ప్రయోజనాల కోసమో, లేదంటే విశాఖ నగర పారిశ్రామిక అభివృద్ధి కోణంలోనో చూసినట్టయితే ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తారు. కానీ దీన్ని ఒక రాజకీయ అంశంగా చూడడం అనేది మన దురదృష్టం అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి అత్యుత్సాహాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ స్టీల్ ప్లాంట్ నిలబడడానికి అవసరమైనటువంటి సపోర్ట్ గతంలో చేశారు, ప్రస్తుతం కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనకు కాస్త నైతికంగా అర్హత ఉంటుంది ఒక మాట అనడానికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అర్హత ఉందంటే, ఆ రోజుల్లో 151 సీట్లు వేస్తే అప్పడంగా స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా అమ్ముకు దొబ్బాలి, అందులో ఉన్నటువంటి ఖాళీ భూముల్ని ఎలా పంచుకు దొబ్బాలి అనే దాని మీద విజయసాయి రెడ్డితో కూర్చుని జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రణాళికలు వేశాడనేది సాక్షాత్తు ఆయనతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళే చెప్పారు చాలా స్పష్టంగా. మరి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ లేదా ఆయన పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి రాగానే కొన్ని నెలల వ్యవధిలోనే 12,000 కోట్ల రూపాయల స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పించగలిగారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరొక 3,000 కోట్ల రూపాయల మేర మద్దతును కూడా ఇప్పించగలిగారు. ఇవాళ 17 నెలల కాలంలో 15,000 కోట్ల రూపాయల సాయాన్ని ప్రత్యక్షంగా స్టీల్ ప్లాంట్కి, నష్టాల ఊబిలో కూరుకుపోయి ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి ఇప్పించగలగడం అంటే, స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేసేయాలనే ఒక బలమైన నిర్ణయానికి వచ్చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వంతో ఒప్పించడం అనేది అంత ఆషామాషి విషయమా? అది చంద్రబాబు నాయుడు గారు ఆయన పట్టుదలతో ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని మనం పరిరక్షించుకోవాలి, స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఉద్యోగులకు మనం మాట ఇచ్చాం కాబట్టి వారికి ఒక బలమైన అవకాశాన్ని మనం కల్పించాలనేటువంటి ఆలోచన చేశారు. కానీ దాన్ని పూర్తిగా బమ్మిని తిమ్మి చేసినట్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి చిల్లర రాజకీయ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అసహ్యించుకునే విధంగా ఉన్నాయండి. ఆయన సోషల్ మీడియాలో కూడా చూసాం, కొన్ని చాలా చిన్న చిన్న బిట్స్ని షేర్ చేస్తున్నాడు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో కూడా ఒకసారి వినండి, మీకు డిస్ప్లే చేస్తాం. నేను కూడా 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, పని చేయాలి. పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైతే డబ్బులు తెచ్చిస్తామంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. పని చేయించాలి, మనం కూడా పని చేయాలి, కష్టపడక్కర్లేదు. దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి నువ్వు కూడా ఎంతో పైన ఏమి అన్సెటిల్మెంట్ ఉందంట్లో? ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా నేను ప్రైవేటైజ్ చేయనని? ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు.
సో చూసారు కదండి, ఎంత క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతాం, స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తాం అన్నారు. ఒక సెంటిమెంట్గా చూసే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని పరిరక్షించుకోవడానికి ఉన్న ప్రతి ఒక్క అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు తప్ప ఎల్లకాలం స్టీల్ ప్లాంట్ని నష్టాల్లో ఉంచినట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పినా కేంద్ర ప్రభుత్వం వినే పరిస్థితి అయితే ఉండదు. చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా అదే విషయాన్ని చెప్పారండి. మీరు చాలా స్పష్టంగా చెప్తున్నాం, మీరు పని చేయాలి, పని చేయకుండా గతంలో ఉన్న మాదిరిగా, ఎందుకంటే వాళ్ళ స్టీల్ ప్లాంట్ వలన విశాఖపట్నంలో ఉన్నటువంటి 20 లక్షల మంది ప్రజానీకం బతకట్లేదు కదా. స్టీల్ ప్లాంట్ అనేది ఖచ్చితంగా ఒక ఎమోషన్తో, సెంటిమెంట్తో కూడుకున్నటువంటి అంశం. ఆ రోజుల్లో ఎంతోమంది త్యాగాలు చేశారు, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతోమంది తమ భూముల్ని త్యాగం చేశారు. ఇవాళ అటువంటి భూముల్ని ఇచ్చినటువంటి నిర్వాసితులకి ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారని గట్టిగా అడిగేటువంటి ఉద్యోగులు లేరు అక్కడ. ఎవరికి వారు వారి సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప అసలు నిర్వాసితులు ఉన్నారు, ఇన్ని దశాబ్దాలుగా వారు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి అవకాశాలను మనం ప్రొవైడ్ చేయగలగాలి, లేదా వారి పక్షాన మనం గొంతు వినిపించాలి, ఇటువంటి ధోరణి లేదు. ఎంతకాలం తమ ఉద్యోగ భద్రత గురించి మాట్లాడతారో, ఉద్యోగ భద్రతను ఆశించేవారైతే ఉద్యోగాలను సక్రమంగా చేసుకోవాలి. కానీ అక్కడ ఎలాంటి వ్యవహారాలు నడుస్తున్నాయి, అక్కడ ఉద్యోగాలు ఎంత పద్ధతిగా చేస్తున్నారు అనేది గాజువాక కోడే కూస్తుంది ఎప్పుడు కూడా. మరి ఇటువంటి రియాలిటీ తెలిసినప్పుడు ఖచ్చితంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాస్త గట్టిగా హెచ్చరించాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎగ్జాక్ట్గా అదే చేశారు. అంతే తప్ప స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేస్తాం, మా నెక్స్ట్ అజెండా అదే నేను చెప్పలేదు కదా. ఒక మీడియా విలేకరు అడిగినటువంటి ప్రశ్న, అది కూడా ఎక్కడ అడిగారో, ఈ రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ పార్ట్నర్షిప్ సమ్మిట్కి సంబంధించి ప్రెస్ మీట్ పెడితే అక్కడ ఆ సమ్మిట్కి సంబంధించినటువంటి వివరాలను అక్కడ స్పష్టంగా తెలియజేస్తుంటే ఈ రకమైనటువంటి ప్రశ్న అక్కడ ఉత్పన్నమైంది. ఇది రైట్ టైం, రైట్ ప్లేస్ అనుకోవచ్చా? చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ విశాఖపట్నం రారా? వేరే ఏదైనా సందర్భంలో అటువంటి ప్రశ్నలను అడగకూడదా? సరే అడిగారు. అడిగిన తర్వాత కూడా ఆయన అంత ట్రాన్స్పరెంట్గా రెస్పాండ్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ మేలు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల మేలు, ఈ విశాఖ నగర అభివృద్ధిని కోరుకుంటున్నారు కాబట్టి ఆయన అంత క్లియర్గా చెప్పగలిగారు. రానున్న రోజుల్లో ప్రైవేట్ రంగంలో కూడా స్టీల్ ప్లాంట్ వస్తుంది, వాళ్ళు లాభాల బాటను పట్టి మీరు ఇంకా నష్టాల్లో ఉన్నట్లయితే అది మంచి సంకేతాలను ఇవ్వదని చెప్పడం చాలా స్పష్టంగా ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తామన్నారు. మీ ఇంటికి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, మేము అంకిత భావంతో స్టీల్ ప్లాంట్ని అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నాం అనే విషయాన్ని కూడా చెప్పారు. మరి ఇంత క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే దాన్ని ఒక రాజకీయంగా వాడుకునేటువంటి నీచమైన ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్కరోజు స్టీల్ ప్లాంట్ వద్దకు వెళ్ళి వారి సమస్యలను విన్న జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను ఎయిర్పోర్ట్ దగ్గరికి పిలిపించుకుని కనీసం ఒక అరగంట గంట సమయం కూడా వాళ్ళతో స్పెండ్ చేయకుండా వాళ్ళని వెయిట్ చేయించి ఏదో మామా అనిపించి మాట్లాడి వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండడం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ గాజువాక కాన్స్టిట్యున్సీలో ఎందుకు వచ్చిందంటే కూటమి ప్రభుత్వం మీద విశ్వాసం ఓవైపు ఉంటే మరోవైపు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అపనమ్మకం. జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చాడంటే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని ఆయన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమ్మేస్తాడేమో అనేంత అభద్రతా భావాన్ని జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశారు కాబట్టి ఆయన ఎవరు నమ్మట్లేదు. మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలను తీసుకుని అందులో కొన్ని ఎడిట్లు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించాలనేటువంటి ప్రయత్నాలని జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ చేసినా అది పెద్దగా ఫలితాన్ని ప్రయోజనాన్ని అయితే ఇచ్చే అవకాశం లేదు. కానీ ప్రజలంతా కూడా చాలా స్పష్టంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అంశాలన్నిటినీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒక రాష్ట్రం, ఒక వ్యవస్థ, ఒక సంస్థ, ఒక పరిశ్రమ ఏదైనా లాభాల బాట పట్టాలంటే ఖచ్చితంగా అక్కడ ఉండే ప్రజలు, ఉద్యోగులు ఎవరైనా కూడా భాగస్వాములుగా ఉండాలి, చొరవతో ఇన్వాల్వ్ అవ్వగలగాలి, ఆయా వ్యవస్థలను ప్రొడక్టివ్గా మలచాలి. అంతే తప్ప ఆ వ్యవస్థలను ఎల్లకాలం ఎవరో వచ్చి కాపాడాలంటే అది సాధ్యపడేటువంటి అంశం కాదు. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.